పిసినారి టెంకాయ సరదా జానపద నీతి కథ. ఒక ఊర్లో ఒకడుండేటోడు. వాడు పెద్ద పిసినారి. 10 పైసలు ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించేటోడు. వానికో రోజు పెద్ద జ్వరం వచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఎన్ని మందులు మింగినా కొంచెం కూడా తగ్గలేదు. దాంతో ఓ రోజు దేవుని గుడికి పోయి, సామి నాకు జ్వరం గనక తగ్గిపోతే నీకు ఒక టెంకాయ కొడతాను, ఎట్లాగైనా తగ్గించు సామి అని వేడుకున్నాడు. కొద్ది రోజులకు వైద్యులిచ్చిన మందులు బాగా పనిచేసి జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గితే దేవునికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు కదా. దాంతో రోజు టెంకల అంగడికి పోయి, ఒక టెంకాయ ఎంత అని అడిగిండు. వాడు 4 రూపాయలు అని చెప్పిండు. వీడు పెద్ద పిసినారోడు కదా, వాడు అడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని 3 కియ్యవా అని అడిగిండు. ఆ మాటలకు వాడు 3 రూపాయలకు ఈడ ఏడా దొరకవుగాని పక్కనే ఉన్న తాండ్రపాడుకు పో, ఆడ దొరుకుతాయి అనిండు. రూపాయి మిగులుతుందనేసరికి వాడు సంబరంగా 10 మైళ్ళు కింద మీద పడి నడిచి తాండ్రపాడులో టెంకలంగడికి చేరుకుని, ఒక టెంకాయ ఎంత అని అడిగిండు. వాడు 3 రూపాయలు అని చెప్పిండు. వీడు పెద్ద పిసినారోడు కదా, వాడు అడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని 2 కియ్యవా అని అడిగిండు. ఆ మాటలకు వాడు 2 రూపాయలకు ఈడ ఏడా దొరకవుగాని పక్కనే ఉన్న నన్నూరుకు పో, ఆడ దొరుకుతాయి అనిండు. రూపాయి మిగులుతుందనేసరికి వాడు సంబరంగా మరో 10 మైళ్ళు కింద మీద పడి నడిచి నన్నూరులో టెంకలంగడికి చేరుకుని, ఒక టెంకాయ ఎంత అని అడిగిండు. వాడు 2 రూపాయలు అని చెప్పిండు. వీడు పెద్ద పిసినారోడు కదా, వాడు అడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని రూపాయి కియ్యవా అని అడిగిండు. ఆ మాటలకు వాడు రూపాయికు ఈడ ఏడా దొరకవుగాని పక్కనే ఉన్న వారవకలుగు పో, ఆడ దొరుకుతాయి అనిండు. రూపాయి మిగులుతుందనేసరికి వాడు మళ్లీ సంబరంగా 10 మైళ్ళు కింద మీద పడి నడిచి వార్వకాలలో టెంకాయలంగడికి చేరుకుని, ఒక టెంకాయ ఎంత అని అడిగిండు. అంగడివాడు 1 రూపాయి అని చెప్పిండు. వీడు పెద్ద పిసినారోడు కదా, రూపాయి కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఊరికి ఇయ్యవా అని అడిగిండు. ఆ మాటలకు వాడు ఊరికే ఈడ ఏడా దొరకవుగాని పక్కనే ఉన్న కాలువ బొగ్గకు పో, ఆడ దొరుకుతాయి అని చెప్పిండు. రూపాయి మిగులుతుందనేసరికి వాడు సంబరంగా ఇంకో 10 మైళ్ళు కింద మీద పడి నడిచి కాలువ బుగ్గలో టెంకాయల తోటకు చేరుకుని, ఒక టెంకాయ ఎంత అని అడిగిండు. వాడు డబ్బులేమీ వద్దులే, ఊరికే తీసుకో అని చెప్పిండు. వీడి పెద్ద పిసినారోడు కదా, ఇచ్చిందాన్ని పుచ్చుకుని సంతోషంగా తీసుకుని పోక ఊరికే 2 ఇయ్యవా అని అడిగిండు. ఆ మాటలకు వాడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు చూపించి, 2ఏం కర్మ, నీకెన్ని కావాలంటే అన్ని నువ్వే తీసుకోపో అని చెప్పిండు. దాంతో వానికి ఆశ పుట్టి గబగబా టెంకాయ చెట్టు దగ్గరికి పోయినాడు. అది ఒక పెద్ద బావి పక్కనే ఉంది. నెమ్మదిగా చెట్టు ఎక్కసాగినాడు. టెంకాయ చెట్టు బాగా పొడుగ్గా కొమ్మలు రెమ్మలు లేకుండా చక్కగా నున్నగా ఉంటది కదా. దాంతో వాడు కొంచెం దూరం ఎక్కి పట్టు తప్పి సర్రున జారి దభీమని బావిలో పడినాడు. ఆ బావికి మెట్లు కూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని అరుస్తా ఉంటే టెంకాయలోడొచ్చి గమ్మను చూస్తా కూర్చున్నాడు. వాడు వాణ్ణి చూసి, బాబాబు నన్ను కాపాడవా అని అరిచిండు. దానికి వాడు చిరునవ్వు నవ్వి, టెంకాయలైతే ఊరికే ఇస్తా గాని ఎవ్వరిని ఊరికే కాపాడను, 100 రూపాయలు ఇచ్చేటట్టయితే చెప్పు, కాపాడతా అని అనిండు. వాడు చేసేదేమీ లేక ఆఖరికి సరే అనిండు. దాంతో వాడు తాడేసి వాణ్ణి పైకి లాగి 100 రూపాయలు గుంజిండు. రూపాయికు చూసుకుంటే ఆఖరికి 100 రూపాయలు పోయిందే అని బాధపడతా ఆ పిసినారి మళ్లీ నడుచుకుంటా ఉత్త చేతులతో ఇంటికి చేరిండు.